హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 14 నుంచి ఇంకో 2 ప్యానల్స్ అయితే రావడం జరిగింది గైస్. ఆ ప్యానల్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ప్యానల్స్ అయితే చాలా క్రేజీగా ఉన్నాయి. ప్యానల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు వీడియోని లాస్ట్ వరకు చూసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ప్లీజ్ ఈ వీడియోని లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరేమో ఒక వీడియోకి చాలా మనీ వస్తుంది అనుకుంటున్నారు. జస్ట్ ఒకసారి ఈ ఫోటోని చూడండి. మాకు ఎంత మనీ వస్తుందో మీకే తెలుస్తుంది. అందుకే ప్లీజ్ గైస్ వీడియోని లాస్ట్ వరకు చూసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలానే మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్యానల్లో చూసుకుంటే ఊరసికి ఓచుత్సుకిని అండ్ జూరాని చూస్తాం. ఊరసికి ఆకాశంలో అండ్ జూరా నేల మీద ఉంటాడు. చూస్తుంటే జూరా ఊరసికితో గాల్లో నుంచి కిందికి దిగమని ఆర్డర్ ఇస్తున్నట్టు ఉన్నాడు. బట్ ఇది ఫ్లాష్ బ్యాకా లేదా రియలా అని మనకు తెలియదు. బికాస్ ఊరసికిని జూరా అండ్ సాస్కే కలిసి బరుటో యానిమేలో చంపేయడం చూస్తాం. అలాగే ఈ ప్యానల్లో చూసుకుంటే 3 టైప్స్ ఆఫ్ ఐస్ ని చూస్తాం. ఫస్ట్ది రెనేగాను, సెకండ్ది రెనే షారింగాను అండ్ థర్డ్ది వచ్చి బ్యాకుగాను. నాకు తెలిసి రెనేగాన్ అయి వచ్చి జూరాద్ అనుకుంటా. బట్ రెనే షారింగాన్ ఎవరిదో మనకు తెలియదు. అండ్ ఆ ఐస్ మధ్యలో ఇంకొక అతని ఐని క్లోజ్ చేసి ఉండడం చూస్తాం. అండ్ లాస్ట్ది మనకు తెలుసు, ఓరసికి బ్యాకుగాన్ని యూజ్ చేస్తాడు. అండ్ సెకండ్ ప్యానల్లో చూసుకుంటే మనం జిగన్ అండ్ మిత్సుకిని చూడొచ్చు. జిగన్ మిత్సుకి పవర్ని చూసి షాక్లో ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే మిత్సుకి వియస్ జిగన్ ఫైట్ జరుగుతున్నట్టు ఉంది. బట్ అతను మిత్సుకిలాగా కనిపిస్తున్నాడు, కానీ అతను ఇంకెవరో అనుకుంటా. అతను ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ప్యానల్లో జూరా అండ్ ఊరసికి ఉన్న ప్లేస్ ఏదో మీకు తెలుసా? మీకు బరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 3 గుర్తుందా? ఆ చాప్టర్ లో కోడ్ కొనాయానా విలేజ్ లోకి వచ్చి శారదాతో ఫైట్ చేస్తుంటాడు. అప్పుడు బొరుటో శారదాని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చి కోడ్ మీద ఫస్ట్ టైం రసంగాన్ ఉజ్జుయికో టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. ఇక కోడ్ బరుటోని డిఫీట్ చేయలేడని తెలిసి అక్కడ నుంచి పారిపోతాడు. బట్ కోడ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఆ ప్లేస్ ఈ ప్లేస్ సేమ్. అదేనండి, టెంటేల్స్ ని డెవోర్ చేయడానికి వస్తాడు కదా ఆ ప్లేస్. అప్పుడే సింజూస్ కూడా టెంటేల్స్ కోసం అక్కడికి వస్తారు. నెక్స్ట్ వచ్చి బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ కవర్ పేజ్ లో చూసుకుంటే కొంతమంది కాసిన్ కోజి అని అంటున్నారు, మరి కొంతమంది షికమారు అని అంటున్నారు. మీరు ఎవరిని అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. ఈ పెనల్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు జస్ట్ ప్రిడిక్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందు చాప్టర్ లో బరుటోని ఆవిడో క్రియేట్ చేసిన హ్యాండ్ కప్స్ తో సీల్ చేయడం చూసాం. కొనావరు బరుటోని ఎయితుకాగా అయిన షికమారు దగ్గరికి తీసుకెళ్లి ఉంటారు. అక్కడే సాయి, కబాకి అండ్ ఏడా చూస్తూ ఉంటారు. అలాగే ఆమ్డోని మర్చిపోవద్దు. నెక్స్ట్ షికమారు బరుటోతో కోఆపరేట్ చేయడానికి డిసైడ్ అవుతాడు. బికాస్ సింజూస్ మళ్ళీ కొనాయానా విలేజ్ ని అటాక్ చేయడం కోసం వస్తారని. నెక్స్ట్ సింజూస్ ఫ్లాష్ బ్యాక్ ని చూపించవచ్చు. అలాగే మత్సూరి బ్యాటిల్ ని చూడొచ్చు. ముందు చాప్టర్ లో మత్సూరి ఎవరితోనో ఫైట్ చేసి అతని థాన్సాల్ బల్బ్ ని తీసుకొని రావడం చూసాం. ఆ బ్యాటిల్ ని చూపిస్తారని అనుకుంటున్నా. అండ్ సింజూస్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి కాసిన్ గోజా అండ్ గారా ఉంటారు. అలాగే హిమోవరి హాస్పిటల్ నుంచి వచ్చిన తరువాత బరుటో హిమోవరి అండ్ కొరమ మధ్య చిన్న కన్వర్జేషన్ ని చూడొచ్చు. ఆ కన్వర్జేషన్ లో కొరమ హిమోవరితో బరుటోనే తన రియల్ బ్రదర్ ని చెప్పిందని అనిపిస్తుంది. ఇక చాప్టర్ 8 లో సింజూస్ హిడెన్ లీఫ్ విలేజ్ కి వస్తారు. బికాస్ జోరా టార్గెట్ వచ్చి హిమోవరిని డివోర్ చేసుకోవాలని, హిడారి వచ్చి శారదాని డివోర్ చేసుకోవాలని, ముసలి సింజు అయిన బగ్ వచ్చి ఏడాని డివోర్ చేసుకోవాలని అండ్ మత్సూరి వచ్చి కోనామరుని డివోర్ చేసుకోవాలని వాళ్ళ టార్గెట్స్ అందరూ హిడెన్ లీఫ్ విలేజ్ లోనే ఉన్నారు. ఇక్కడ నుంచి అసలైన కథ స్టార్ట్ అవుతుందని అయితే అనిపిస్తుంది. ఫుల్ స్పాయిలర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే